సో ఇప్పుడు వస్తున్న కమెంట్స్ చూస్తున్నారా మీరు? ప్రీవియస్ ఎంత నెగిటివ్ కమెంట్స్ వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని రీల్స్కి నేను చదివా అనమాట. ఏం పెడుతున్నారంటే, అట్లీస్ట్ ఈ ఏజ్లో అయినా మీ హ్యాపీనెస్ మీకు ఏం కావాలో ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని హ్యాపీగా ఉన్నారు. అదే కరెక్టే కదా. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము. సో ఆ లైఫ్ అలా నాశనం చేసుకుంటూ ఎవరి కోసం మనం పోతూ మనం సూసైడ్ చేసుకుంటూ మనం చనిపోయి మన లైఫ్ నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మా ఇద్దరికి మేము నచ్చాం. పరిస్థితుల ప్రభావం ఇద్దరికి బాగాలేదు కాబట్టి కలిసి ఉన్నాం. బాగుంటే అతని లైఫ్ నుంచి అతను బయటికి రారు, నా లైఫ్ నుంచి నేను బయటికి రాను. బాగలేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి లైఫ్లో సెకండ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఒక దగ్గర మనం ఆగిపోకూడదు. దేవుడు ఇంకొక ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తాడు. నాకు శ్రీనివాస్ గారి రూపంలో ఇచ్చాడు. దాన్ని మేము చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ లైఫ్ ముందుకు లీడ్ చేస్తున్నాము. మా ఇద్దరితో ఆగిపోకుండా ఒక 1000 మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేసుకున్నాము. ప్రజెంట్ ఒక 100 మందికి ఇస్తున్నాము. ఫ్యూచర్లో ఇంకొక 1000 మంది కూడా ఇచ్చే స్థాయికి మేము ఎదుగుతాం. ఓకే. సో ఇప్పటి వరకు కొంచెం డౌట్స్ పెట్టుకొని ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అరే వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ అన్నట్టుగా తీసుకొని అంతే, ఏదో హస్బెండ్ అన్నాడని, ఇంట్లో తిడుతున్నాడని, హెరాస్ చేస్తున్నాడని, అత్తమామలు అంటున్నారని సూసైడ్ చేసుకోవడం ఇదంతా చాలా తప్పు. నాకైతే అలా నచ్చదు. మనం స్ట్రాంగ్గా నిలబడాలి. మనం బ్రతకడానికి లైఫ్ చాలా దారులు చూపిస్తుంది. ఏదో ఒక దారిని చూస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్పితే అక్కడ ఆగిపోకూడదు. ఇప్పటి వరకు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసిన తర్వాత కొంతమందికి ఎక్కువ ధైర్యం వచ్చి ఇప్పుడు బయటకు వస్తున్నారు. రావాలి, బయటకు రావాలి. ఎందుకు భయపడాలి? ఎవరికి లేనిది నేను సమాజంలో ప్రతి ఒక్కడికి ఉంటాయి. కొంతమంది సీక్రెట్గా నడుపుకుంటాడు, కొంతమంది పబ్లిక్గా ఉంటారు. మేము ధైర్యంగా ముందుకొచ్చి మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మా లైఫ్ అంతా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, ఆదరించారు కాబట్టి ఈ రోజు ఇంకా బ్రాంచ్లు పెట్టే స్థాయికి మేము ఎదుగుతున్నాం. ఎక్కడెక్కడి నుంచో మా ఒకలా సిల్స్ రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకు వెతుక్కొని వస్తున్నారంటే శ్రీనిగారిలో లాయాలిటీని వాళ్ళు గమనించారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వస్తున్నారు. ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలైతే ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మేము చాలా రుణపడి ఉంటాం. మేము అన్ని అక్కడ కోల్పోయి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ మాకు బాగా ఆదరించింది, బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి ప్రజలు మమ్మల్ని కలడానికి వస్తారు. 80-85 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ కూడా నడవలేని స్థితిలో మమ్మల్ని కలవడానికి వస్తున్నారు. శ్రీనివాస్ గారి కోసం పూజలు చేస్తున్నారంట. శ్రీనివాస్ గారు బాగుండాలని అంతకన్నా లైఫ్లో ఏం కావాలి? శ్రీనివాస్ గారు ఏంటంటే ప్రజలు మనిషిలా అసలు అంటే ఈగో, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ లేకుండా అందరితో కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆయన ఎక్కువ ఓన్ చేసేసుకుంటారు. అవును, ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే తనలో ఉన్న లాయాలిటీని వాళ్ళు గమనించారు. ఎందుకంటే తను 25 ఇయర్స్ పొలిటికల్ లైఫ్లో ఉండి తను గెలిచిన ఓడినా సరే ప్రజలతోనే ఉంటారు. తన దగ్గర ఒక 10 రూపాయలు అంటే ఒక 10 రూపాయలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు. తన కోసం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఏ రోజు కూడా తన కోసం డబ్బులు దాచుకోవాలనుకోలేదు. ఏ రోజు ప్రజలు నాకు ఓటు వేయలేదేమో, వీలేయలేదు, వాళ్ళేయలేదు, వీళ్ళతో ఇలా ఉంటానని ఉండదు. అందరితో ఈక్వల్గా ఉంటారు. ఎవరి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్రాబ్లంలో ఉన్న దగ్గరుండి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చుతారు. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఈజ్ ఎ లీడర్. అవును, అంటే ఒక లీడర్ని లాగడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని శ్రీనివాస్ గారు వదిలేసినా కూడా నేనున్నాను వారసురాలు, నేను వదలను అని చెప్పి 100%. ఎందుకంటే తను ఉత్తరాంధ్రలో ఒక వాయిస్ ఉన్న లీడర్, 100% తను స్ట్రాంగ్ లీడర్. అంత స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి తను ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతున్న ఆలోచనతో కుట్రలు పని తనని తొక్కాలని చూసి పార్టీని సస్పెండ్ చేశారు. పైనుంచి దేవుడు చూస్తాడు, కింద నుంచి నేను చూస్తాను. మీరు ఓపెన్గా చెప్పారు. ఎందుకంటే చాలా మంది మీడియాకి తెలియకపోయినా చుట్టుపక్కల కొంతమందికి తెలిసినా కూడా ఎన్నో అఫైర్స్ పెట్టుకుంటారు, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ బయటికి రావు. అంటే దొరకకపోతే దొరికితే వచ్చాయి. మేము పబ్లిక్గా చెప్పాము, వాళ్ళు చెప్పుకోలేదు అంతే. ఎందుకు రాలేదు? మా జిల్లాలో ఉన్న నాయకులు బాగోతాలని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందరూ వాచ్ చేస్తూ ఉంటారు. ఎవరు తెలియకుండా ఉండాలి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటుందంట, కానీ అందరూ చూస్తూనే ఉంటారు. అలాగే వాళ్ళు చేసిన తప్పులు ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో. అందరూ చూస్తున్నారు. మేము పబ్లిక్గా ఓపెన్ అవ్వడం వల్ల మా విషయం బయటకు వచ్చి మమ్మల్ని రచ్చ చేస్తారు అంతే. ఎవరి విషయాలు ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు చెప్పండి ఈ రోజుల్లో? సో ఇప్పుడు శ్రీనివాస్ గారితో ఇన్ని ఇయర్స్ జర్నీ చేశారు కదా, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారని ఆయన కూడా చెప్తూ ఉంటారు. అటువంటి టైంలో అసలు శ్రీనివాస్ గారు బాగా లో ఫీల్ అయ్యి బాగా బాధపడిన సందర్భం అసలు ఎప్పుడు తను అలా ఫీల్ అవ్వరు. తను మోసం చేసిన వాడు మళ్ళీ వచ్చి సాయం కోరినా చేస్తాడు. అదే అతని మెంటాలిటీ. అందుకని ఏం చెప్తాము, తను చీట్ చేసి తనకి వెన్నుపోటు పొడిచిన వాడు మళ్ళీ ఎదురుగా వచ్చి నిల్చొని నాకు ఈ సాయం కావాలన్నా కూడా చేస్తారు. అంతకన్నా ఇంకేం చెప్పాను. అతి మంచితనం వల్ల తను చాలా కోల్పోయాడు. మీకు ఎప్పుడన్నా కోపం వస్తుంది? నాకు వస్తుంది, చాలా సార్లు వస్తుంది. ఎందుకంటే తను చాలా మంచోడు. అతి మంచితనంతో నాకు చాలా కోపం వస్తుంది చాలా సార్లు. అవునా? చెప్తుంటారా మరి ఎప్పుడైనా? నాకు మోసం చేసిన వాడు మళ్ళీ వస్తే నేను చూడలేను, కానీ నాకు చెప్తారు తిరిగి, వద్దు శత్రువు వచ్చినా సరే నవ్వుతూ పలకరించాలి, శత్రువు వచ్చినా సరే చూసుకోవాలని చెప్తారు. అవునా? సో మిమ్మల్ని తిరిగి మోటివేట్ చేస్తారు. ఓకే.
మీ ఇద్దరికి సంబంధించి ది బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? మా లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. ఎవ్రీడే ఈజ్ మాకు మెమరబుల్ మూమెంట్, హ్యాపీ మూమెంటే ప్రతిరోజు కూడా. అవునా? ఎప్పుడు హ్యాపీగా ఎవరిని ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు మేము ఏ నెగిటివిటీని పట్టించుకోము. మేము హ్యాపీగా ఉంటాము. మాతో పాటు చాలా మందిని మేము హ్యాపీగా ఉంచాలనే ట్రై చేస్తాం. మీ ఇద్దరిలో ట్రావెల్ లవర్స్ ఎక్కువ ఎవరు అంటే? బాబాయ్ శ్రీనివాస్ గారు ఎక్కువ ట్రావెల్ లవర్స్. కార్లో ప్రపంచం అంతా చుట్టేమన్నా చుట్టేస్తారు. నాకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ అతనితో జర్నీ కాబట్టి అలవాటు పడిపోయింది. సో ఈ విషయంలో మీకు కాంపిటీషన్ పడలేదు. తను చాలా ఎన్ని హవర్స్ అయినా సరే కార్లో జర్నీ చేస్తారు అసలు. ఓకే. సో ఓపిక్గా తనకించి కూడా బాడీ పెయిన్స్ కానీ ఏమి ఉండవు. నేనేమో ఈ 35 నాకు నడువు నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పులు, అన్ని నొప్పులు ఉన్నాయి. అతనికి ఏ నొప్పులు లేవు. పక్కనేమండి మీరు ఆ ఫిట్నెస్ సీక్రెట్, ఆ స్టామినా, స్ట్రాంగ్నెస్ ఎలా వస్తుందో? అది గాడ్ గిఫ్ట్. దాంట్లో ఏముంది, తనకి దేవుడు ఇచ్చిన వరం అది, హెల్దీగా ఉండడం. అవునా? హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ లేవు. ఫుడ్ అన్ని తింటారు, లిమిటెడ్ గా తింటారు. ఓకే. సో ఫిట్ గా ఉంటారు. ఏజ్ డజంట్ మ్యాటర్ అన్నమాట. అసలు దానికి ఎగ్జాంపుల్ డిక్షనరీలో శ్రీనివాస్ గారు పెట్టచ్చు. అంటే వర్కౌట్స్ అవి కూడా బాగా చేస్తుంటారు. కొంచెం ఎక్కువ కూడా వర్కౌట్స్ చేయరు. వాకింగ్ చేస్తారు, లైట్ గా డంబుల్స్ చేస్తారు అంతే. అంతకుమించి వర్కౌట్స్ కూడా హెవీ వర్కౌట్స్ ఏమీ చేయరు. ఓకే. మీరు నేను అసలు ఏమి చేయను. అందుకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. శ్రీనివాస్ గారిని పక్కన పెట్టుకొని మీరు అవన్నీ ఫాలో అవ్వాలి, కానీ టైం ఉండట్లేదు. అవునా? చేయాలి. ఓకే. సో బిగ్ బాస్కి వెళ్తున్నా అనగానే శ్రీనివాస్ గారు అంటే మీరు ఏది చేసినా, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా ఆయన 100% సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? కిడ్స్ ఏమన్నారు? పెద్ద కూతుర్లు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మని టీవీలో చూడాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కి బాగా చెప్పుకొని చాలా హ్యాపీగా. చిన్నది మాత్రం ఏడుస్తుంది. 5 years కదా, వెళ్ళొద్దు అని ఏడుస్తుంది. ఓకే. సో అంటే మీరు ఎప్పుడు అటు ఇటు హడావిడిగా హరిబరి తిరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం దొరకదు కదా. ఇప్పుడు మేబీ స్క్రీన్ లో చూస్తే ఇంకా దగ్గరగా లేదు. మేము ఎంత హడావిడిలో ఉన్నా వీక్లీ 10 days ఒకసారి పిల్లల్ని ఖచ్చితంగా పిల్లలతోనే ఉంటాం. 1 week ఇక్కడ ఉంటాం, హైదరాబాద్లో 1 week టెక్కల్లోనే ఉంటాం. పిల్లలతో ఖచ్చితంగా వీక్లీ వన్స్ కలుస్తాను, కనిపిస్తాను. వాళ్ళకి ఇష్టం, బిగ్ బాస్ ఇష్టం పిల్లలిద్దరికి. చూస్తారా రెగ్యులర్ గా చూస్తారు. అమ్మ ఎప్పుడు హౌస్ లోకి వెళ్తారు, చూడడానికి వాళ్ళిద్దరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. చిన్నది మాత్రం ఏడుస్తుంది, వెళ్ళొద్దు మమ్మీ అని. అవునా? మిస్ అవుతున్నారు. మీ పేరెంట్స్ అలా రియాక్ట్ అయ్యారు? ఆ పేరెంట్స్, అమ్మకి నాన్న కూడా ఇష్టం, వాళ్ళు కూడా చూస్తారు. బేసిక్ గా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఏ మూలు ఉన్నా కూడా మన కూతురిని ఒకళ్ళు నెగిటివ్ చేస్తున్నారు, ఒక బ్యాడ్ వస్తుంది అంటే తప్పు ఉన్నా లేకపోయినా మనమే తగ్గాలి, ఆడపిల్ల పేరెంట్స్ కదా అని మాట్లాడేస్తూ ఉంటారు. మీ విషయంలో అసలు మీ పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారు? నా గురించి నా పేరెంట్స్ తెలుసు కాబట్టి స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు వీక్ అవ్వలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే ఎక్కడ తగ్గలేదు, నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. శ్రీనివాస్ గారితో వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? శ్రీనివాస్ గారితో రెగ్యులర్గా అమ్మ రోజు మాట్లాడుతుంది. నేను బిగ్ బాస్కి వెళ్తున్నానంటే మా అమ్మ టెన్షన్ పడుతుంది, శ్రీనివాస్ గారు సరిగ్గా తింటారో లేదో, సరిగ్గా ఉంటారో లేదో అని. అవునా? నాకు జాగ్రత్త అని చెప్పుకున్నా, అతనికి జాగ్రత్తలు చెప్పింది. డామినేట్ చేసేసారు, ఎక్కడున్నా డామినేట్ చేసేస్తారు అన్ని విషయాల్లో. శ్రీనివాస్ గారు ఇలా చేస్తే అలా చెప్పండి. అంటే ఇంట్లో బయట ఎక్కడున్నా ఆయనదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదా ఆటోమేటిక్. నాకు అలాగుంటేనే ఇష్టం. అవునా? అందుకే మీరంటే ఆయనకి ఇష్టం. చెప్పారా అంటే అసలు శ్రీనివాస్ గారికి మీలో ఎక్కువ ఏం నచ్చుతుంది, ఏం క్వాలిటీస్ నచ్చుతాయి అని చెప్పి? నాలోనా? నేను ఎప్పుడు అడగరా? బయట ఎప్పుడైనా ఎవరితో అయినా చెప్పడం, ఇంటర్వ్యూస్లో మాట్లాడటం? చెప్తూ ఉంటారు నా గురించి, అన్ని దగ్గరలో చెప్తూ ఉంటారు. నేనంటే తనకు చాలా ఇష్టం. నాలో నెగిటివిటీ ఉంటే నా దగ్గర చెప్తారు, బయట చెప్పరు. ఓకే. ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్తారు, ఇది సరి చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తారు. అవును. బేసిక్గా మీ ఇద్దరు కాంబినేషన్ తీసుకుంటే ఆయనేమో సూపర్ కూల్ ఉంటారు, మీరు అనుకుంటున్నారు సూపర్ కూల్ అని, కానీ అలా ఉంటాడు. కానీ కోపం వచ్చిందంటే మొత్తం మూడో కన్ను తెరిచేస్తారు. అవునా? అంటే ఎప్పుడు తనకి కోపం సాధారణంగా రాదు, వచ్చిందంటే చాలా పీక్స్లో ఉంటుంది. మీ ఇద్దరి విషయంలో ఎలా ఉంటుంది? మా ఇద్దరి విషయంలో నా మీద చిన్న కోపాలు అలకలు ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కామన్ కదా, చిన్నగా ఉంటాయి. కానీ నేను వెంటనే సారీ చెప్పేస్తాను, సారీ చెప్తే వెంటనే కూల్ అయిపోతారు. ఓ, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఖచ్చితంగా. సో ఇగో ఎక్కువ అతనికి బాగా. అవునా? ఎన్నిసార్లు అంటున్నారు మీరు శ్రీనివాస్ గారిని? ఈ మేల్ అంతా మేల్ ఎగోయిస్టిక్ కదా, పురుష అహంకారం అంతే అంటారు, డామినేట్ చేసేస్తున్నారు ఈ విషయంలో కూడా. పురుషుడికి అహంకారం ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు శ్రీనివాస్ గారి కంటే మీరు ఏజ్లో చిన్న కాబట్టి లైక్ మిమ్మల్ని కూడా ఒక కిడ్లా ప్యాంపర్ చేస్తుంటారు ఆయన? అసలు చేయరు, నేను అతనికి కిడ్లా ప్యాంపర్ చేస్తుంటా. అడుగుతారా అంటే ఎప్పుడైనా కొంచెం బతిమలాడండి,
ఇలా మాట్లాడతారా మీరు? ప్యాంపర్ చేయమని అడుగుతారా? అడుగుతాను నేను ఖచ్చితంగా. నాకు ప్యాంపర్ కావాలి కూడా. అవునా, చేస్తారా మరి? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. 100%. నాకు తను ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అసలు. అవునా, చాలా అంటే చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకేం క్వశ్చన్స్ అడగక్కర్లేదు దీని తర్వాత. హస్బెండ్ మెటీరియల్. సో ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా కనిపిస్తే మాధురి గారు ఏం మేకప్ వేసుకున్నారు, ఎంత సింపుల్గా ఉన్నా కూడా మీ అవుట్ఫిట్ వల్ల మీకు ఎక్కువ మంచి అట్రాక్టివ్, అందరికి సారీస్ బాగా కలర్ కాంబినేషన్ కనిపించగానే మేడం మీ సారీ చాలా బాగున్నాయి, మేము మీకు సారీ ఫ్యాన్స్, మేము మీరంటే మాకు చాలా ఇష్టం అని చాలా అభిమానంతో దగ్గరికి వస్తారు. చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మరి కాస్ట్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? బయట నార్మల్ గానే మంచి మంచి కాస్ట్యూమ్స్ వేస్తారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒకలా సారీసే కట్టుకుంటా. అక్కడ కూడా మన బ్రాండే. మన బ్రాండే. బేసిక్ గా ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టను అని చెప్పారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి తీసుకెళ్లే సారీస్ అన్ని కూడా కొత్తవేనా? కొత్తవే. వచ్చిన తర్వాత అట్లా ఏం చేస్తారు? అలా ఉంచుకుంటే కొంతమందికి ఇచ్చేస్తూ ఉంటాను సారీస్. 1-2 అయితే ఇవ్వచ్చు. లేదు, ఫ్యామిలీలో చాలా మందికి పనిచేస్తాను. కొంచెం ఎఫర్ట్ చేయని వాళ్ళు పూరు చాలా మంది అడుగుతారు, ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు, చాలా మంది సారీస్ ఇచ్చేస్తూ ఉంటాను. అవునా? సో ఇప్పుడు ఒక 10,000-20,000 పెట్టిన చీర ఒక 2-3 సార్లు కట్టిస్తారా? కట్టేస్తాను. తర్వాత సిస్టర్ తీసుకుంటుంది, సిస్టర్ కట్టుకుంటుంది, మా చెల్లి, అమ్మ. ఓకే. ఒకవేళ హై బడ్జెట్ క్వాలిటీ ఒక 1 lakh 2 lakh వర్త్ సారీస్ ఉన్నాయనుకోండి, అవేం చేస్తారా? అవి అలా ఉంచుతున్నాను, మళ్ళీ పిల్లలకి ఇద్దామని. అమ్మ చీరలు అని, అమ్మ చీరలు అని కట్టుకుంటారు కదా, అవన్నీ దాచిపెడుతున్నా. బేసిక్గా ఆడపిల్లలు అనగానే ఫస్ట్ కట్టే చీరే అమ్మ చీరలు ఉంటాయి. ఇప్పటికీ నా కూతురు నా చీరలు చాలా డ్రెస్సులు కుట్టించేసుకుంటూ ఉంటుంది. డ్రెస్సులా? ఇదంతా యూనివర్సల్ ప్రాబ్లం. అమ్మ చీరే కావాలి అని చెప్పి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ కాస్ట్యూమ్స్, ఈ థింగ్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది మిగతా వాళ్ళందరికీ. బట్ మనకి ఇక్కడ షాప్ ఉంది, మీకేమో సెలెక్షన్, మీ కాంబినేషన్స్ బాగున్నాయి కాబట్టి. సారీలో నా స్టోర్లో అన్ని సారీస్ బాగుంటాయి కాబట్టి వీళ్ళు నాకు ఏ శారీ పంపించినా పర్వాలేదు. ఓకే. ఎవ్రీ వీక్ వాళ్ళు అంటే మొత్తం శారీసే యూజ్ చేస్తారా హౌస్లో? లేదు, మొత్తం శారీసే యూజ్ చేస్తాను. టాస్క్లప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటాను. టాస్క్లప్పుడు ఒకటే. ఎందుకు ట్రెడిషనల్గానే ఎక్కువ ఎందుకు కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు చూసి? శ్రీనివాస్ గారికి శారీస్ ట్రెడిషనల్గా ఉంటే ఇష్టం కాబట్టి. సో మీకు మోడర్న్ లుక్ అంటే నార్మల్గా ఇష్టమైన? నేను మోడర్న్, నాకు ట్రెడిషనల్ అన్ని ఇష్టమే. ఉమెన్ డ్రెస్కి ఎప్పుడు మనం కామెంట్ చేయకూడదు. ఎవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు వేసుకోవాలి. అది ఏ డ్రెస్ వేసుకున్నా సరే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్ అంతే. శ్రీనివాస్ గారికి శారీస్ బాగా ఇష్టం. అసలు ఏ డ్రెస్ వేసుకున్నా ఆడపిల్ల శారీలోనే అందంగా ఉంటుంది. అవును. సో అందుకని ఇంకా మీరు డైలీ చీరలు? డైలీ నేను శారీసే కట్టుకుంటాను ఇంట్లో కూడా. ఓకే. సో ఆయనకి ఏది నచ్చితే అది మీకు ఇష్టం? అవును, అతనికి ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టం. అంటే ఎందుకు అంత పిచ్చి మాదిరి గారు అంతా ఓన్ చేసేసుకొని ఆయనకి ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది అనేది? పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఆయనకి నచ్చింది ఇంకా నాకు నచ్చుతుంది, నో అనే ఆప్షన్ ఉండదు మీ దగ్గర? అసలు నేను ఏదైనా వేసుకున్నాను, ఒకసారి బ్లౌజ్ నచ్చదంటే వెంటనే తను చెప్తారు, అది సెకండ్లో తీసేయమంటారు. ఓకే. ఇంకా నో చెప్పడానికి లేదు, తీసేసి మార్చుకోవడం అంతే. ఓకే. తనకు నచ్చలేదు అంటే నచ్చలేదు, నో అంటే నో, సింగిల్ వర్డ్ ఎనఫ్ అంతే. ఓకే. ఇంకా దాని డిస్కషన్స్ కూడా ఉండవు. డిస్కషన్స్. ఓకే. సో ఇప్పుడు మాధురి గారిని వెతుక్కుంటే జనాలు వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చెప్తున్నా కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్లో ఏం సంపాదించుకోలేకపోయినా మనుషులు ప్రేమ సంపాదించుకున్నానన్న ఆనందం అంతా నాకు చాలా ఎక్కువగా ఉంది. సో నాగార్జున గారితో మీరు కొన్ని మంత్స్ కలిసి ట్రావెల్ చేయబోతున్నారు ఈ బిగ్ బాస్. నాగార్జున గారు అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అదొకటి. నాగార్జున గారు అంటే ఇష్టం బాగా. అవునా? ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా? లేదు. ఇదే ఫస్ట్ టైం ఈ షో నుంచే కలుస్తారు. ఓకే. సో ఇప్పుడు మీకు చాలా మూవీ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి, చాలా మంది అడుగుతున్నారు, మీకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. అండ్ మూవీస్ ఇప్పటివరకు ఏమైనా చేశారా? ఇంతవరకు ఏం చేయలేదు, ఇంట్రెస్ట్ కానీ నాకు అంత ఓపిక లేదు. పాపం ఎలా యాక్ట్ చేస్తారో చాలా కష్టం అసలు. ఒక షూట్కి రెడీ అవ్వడం కానీ, యాక్ట్ చేయడం కానీ, టేక్స్ కానీ అసలు చాలా ఓపిక ఉండాలి. మనం సినిమా 2 గంటలే స్క్రీన్ మీద చూస్తాం కానీ అవతల వాళ్ళు చాలా కష్టపడి చాలా ఇది చేసి యాక్ట్ చేస్తారు, చాలా కష్టం. అవును, ట్రై చేయాలి. అంత పేషెన్స్ నాకు ఉందో లేదో ట్రై చేయాలి. టెస్టింగ్ కోసం అంటే ఆ షెడ్యూల్స్ వేరుంటాయి, టైమింగ్స్ వేరే ఉంటుంది, చాలా టైం స్పెండ్ చేయాలి మనం. ఈ బిజినెస్ నేను అది మేనేజ్ చేయాలని నమ్మకం నాకు లేదు. శ్రీనివాస్ గారు అయితే అన్ని మేనేజ్ చేయాలి కాబట్టి అని చేయగలరు. అవును, శ్రీనివాస్ సింగిల్ టేక్ లో చేస్తారు. యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పమంటే సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. సింగిల్ టేక్ లో ఒక పక్కన రాజకీయాలు, ఒక పక్కన రియల్ లైఫ్ హీరోస్ మొత్తం అందరినీ. అందుకే తను రియల్ లైఫ్ హీరో. సో ఇప్పుడు శ్రీనివాస్ గారికి అసలు యాక్టింగ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ అని చెప్తారు, అది ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆయనకి ఇండస్ట్రీలో ఎవరైనా ఇన్స్పిరేషన్? తనకి ముందు నుంచి చైల్డ్హుడ్ నుంచి సినిమాలు బాగా ఇంట్రెస్ట్ ఉండేదంట. హీరో అవ్వాలని ఫస్ట్ అనుకున్నారు.
కానీ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవరిని రిక్వెస్ట్ చేయడం కానీ, ఎవరిని బతిమాలడం, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడం ఛాన్సుల కోసం, ఇవన్నీ తనకి ఇష్టం లేదు. సో మళ్ళీ ఆలోచించి పొలిటీషియన్ అయితే తను ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఎవరి కింద బతకాల్సిన అవసరం లేదు, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అని మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ నిర్ణయం తీసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ పొలిటీషియన్ అయ్యారు. ఇందాక చెప్పారు కొంచెం ఈగో అని చెప్పి, సో ఆ ఈగో ఇక్కడ లీడర్ చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. తను అస్సలు ఎన్ని కోట్లు ఇస్తానన్నా సరే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు అంటే అసలు ఉండరు. తనలాగే ఉంటాడు. ఓకే, సో అందుకని చెప్పి ఇప్పుడు రాక ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇండస్ట్రీ సైడ్ కూడా ఒక అడిగి వేసేసారు. తనకైతే ఇష్టం, తనకైతే యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా చేస్తారు కూడా నిజంగా. అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని మీరే ప్రొడ్యూస్ చేసుకొని సినిమాలు కూడా తీసుకునే తీయచ్చు, కానీ కొన్ని మంచి సినిమాలు ఏదైనా రోల్ అతను నాకు చూడాలని ఉంది. మంచి రోల్స్ జూనియర్ ఎన్టీఆర్తో చూడాలని ఉంది, తనకి ఇష్టం కదా ఒక మంచి రోల్. విలన్ క్యారెక్టర్స్ అయితే బాగుంటాయని. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, శ్రీను గారికి బాగా ఇష్టం. శ్రీను గారికి బాగా ఇష్టం. శ్రీను గారికి ఫేవరెట్ హీరో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, సో జూనియర్ ఎన్టీఆర్ మూవీలో చూడాలని ఉంది నాకు. ఓకే, సో మీకు పర్టికులర్గా ఒక మంచి నెగిటివ్ రోల్ పడితే మాధురి గారికి బాగుంటుంది. ఎందుకంటే మనం లోపల ఎంత కామ్గా ఉన్నా కానీ మనం చూసే లుక్స్, మన బేస్ వాయిస్ వల్ల మనకి కొంచెం ఆ నెగిటివ్ షేడ్స్ వచ్చే రోల్ అయితే బాగా సెట్ అవుతుంది మీకు. ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను, రమ్యకృష్ణ గారి రోల్ అది చేస్తే బాగుంటుంది అలాంటి. నాకు ఇష్టం, నెగిటివ్ రోల్స్ ఇష్టమా? ఇప్పటి వరకు అంటే వచ్చినవి రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారా, లేకపోతే టైం లేక రిజెక్ట్ చేసాము. చిన్నది ఏదో క్యారెక్టర్ చేశాను, చిన్నది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే చేశాను. ఇంకా చూడాలి ఫ్యూచర్లో. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నా కాన్సన్ట్రేషన్ బిజినెస్ మీదే ఉంది. ఎందుకంటే ఇంకో 2 బ్రాంచెస్ పెడుతున్నాం, కుకుట్పల్లిలో ఒకటి, వైజాగ్లో ఒకటి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తే నాకు నేను బ్రతకాలి, బిజినెస్ చేస్తే మనం చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు. ఎప్పుడు చూసినా కూడా ఆ స్టోర్ లో అందరినీ తీసుకొని వాళ్ళతో పూజలు చేయడము, అందరూ కలిసి నాకు స్టోర్ లో వర్కర్స్ అందరూ నా పిల్లల్లాగే అనిపిస్తారు. అందరూ చక్కగా ఉంటారు, మంచి స్టాఫ్ అందరూ కూడా. బయట కూడా స్టాఫ్ కూడా, టెక్కల్లో కూడా అంతే, ఇంటి దగ్గర కూడా అంతే. నాకు అందరూ పిల్లల్లాగే ఉంటారు, పిల్లల్లానే అనిపిస్తారు. ఏ అకేషన్, ఏ పూజ వచ్చినా కూడా వాళ్ళతో పాటు వాళ్ళతోనే చేసుకుంటాను, ఫోటోలు పెడుతూ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటే మీరు ఉన్నంత వరకు హ్యాండిల్ చేసేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు స్టోర్లో వాళ్ళు? అసలు వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు, మేడం మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం కదా స్టోర్ని, మీరు అసలు స్టోర్ కోసం ఆలోచించద్దు, మీరు బిగ్ బాస్ రఫ్ ఆడించి రండి, మేము ఎక్కడ చూసుకుంటాం అంటున్నారా? ఓకే, సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరు మిమ్మల్ని బాగా బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పి ప్రెషర్ చేస్తారు? లేదు, ఎవరు అలా ప్రెజర్ చేయలేదు. ఎవరు ప్రెజర్ చేస్తే మీరు రావాల్సిందే అని చెప్పి ఈ సీజన్ కి ఇప్పుడు చాలా మంది అయితే నా అభిమానులు అయితే మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళండి, మిమ్మల్ని చూడాలని ఉందని చాలా మంది ఫోన్స్ మెసేజెస్ దగ్గరికి వచ్చి చెప్పడం, చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వైల్డ్ కార్డ్ నుంచి గేమ్ మారుతుంది, గేమ్ బాగుంటుంది అని చెప్పి. చూడాలి మరి ఎలా ఉంటుందో. బట్ టాస్క్లో అయితే మీరు గేమ్స్ అవి ఇంట్రెస్ట్ అయినా బాగా ఆడతారు? గేమ్స్ అవి ఇంట్రెస్ట్, బట్ అక్కడ అబ్బాయిలు ఊరికి స్లిమ్గా అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఇలా తోసి పక్కన పడేస్తున్నారు, మీరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు వాళ్ళకి హ్యాపీగా. అండ్ ఈ టాస్కుల్లో కొంచెం అబ్బాయిల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి నాకు అదే నచ్చట్లేదు. ఎందుకంటే గేమ్ స్పిరిట్ అమ్మాయిలతో ఉండాలి, అబ్బాయిలతో ఉండాలి. అంటే ఇండిపెండెంట్గా అందరికి ఈక్వల్గా ఉండాలి. అంటే బాయ్స్ గర్ల్స్ పెట్టి ఇండిపెండెంట్ గేమ్స్ పెట్టచ్చు, ఎవరు స్టార్ట్ చేయండి. కానీ అమ్మాయిలు అన్నప్పుడు అమ్మాయిలు ఏముంటారు, వీళ్ళు ఎక్కి తొక్కేసి పట్టేసి విసిరేసి పట్టుకుని లాగడం అసలు నాకు నచ్చలేదు. ఐ డోంట్ ఎంకరేజ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అటువంటి గేమ్స్, అటువంటి టాస్క్లు మీరు నేను ఆడను, ఐ విల్ స్కిప్. ఓకే, దాన్ని స్కిప్ చేసేస్తాను 100%. మరి పార్టిసిపేట్ చేయనని చెప్పేస్తారా? అంతే కదా మరి. ఎందుకంటే నేను మొన్న మాస్క్ మ్యాన్ ఇంట్రడక్షన్ అప్పుడు కూడా ఒక అమ్మాయిని పట్టుకుంటే నువ్వు ఎందుకు ముట్టుకుంటున్నావు అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ప్రతి సీజన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? అసలు ఎందుకు అలా ముట్టుకోవాలి, ఎందుకు అలాంటి గేమ్స్ ఎందుకు పెట్టాలి? ఇండిపెండెంట్ గేమ్స్ ఆడుకోవచ్చు కదా. అక్కడ గేమ్ ఆడాలి, ఆ టాస్క్ విన్ అవ్వాలనే టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఉమెన్ ఎప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, మెన్ ఎప్పుడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో ఎప్పుడైనా సరే ఉమెన్ ఎప్పుడు మెన్తో పోటీ పడలేదు. మెంటల్ గా మీరు రండి, మన స్ట్రాటజీకి వాళ్ళు అస్సలు పనికిరారు. అవును, ఉమెన్ ఎప్పుడు మెంటల్ స్ట్రాంగ్, మెన్ ఎప్పుడు ఫిజికల్ స్ట్రాంగ్. సో మెన్కి ఉమెన్కి గేమ్ అనేది అసలు నా దృష్టిలో ఇంపర్ఫెక్ట్. అసలు మీరు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్కి గట్టిగా చెప్తాను, నేను చెప్తాను 100%. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. కలిపి టాస్కులు పెట్టొద్దు అని చెప్పి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? దివ్యాకి అలా పట్టేసుకొని తను అలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి దానికి ఎక్స్ప్లెనేషన్. అవును, సింప్లీ నో, నాకు వద్దు అంటే అయిపోయింది కదా అక్కడ. ఓట్స్ ఉంటే జనాలు మనకు ఆదరించి ఓట్స్ వేస్తే ఉంటాం, లేదంటే వచ్చేస్తాం, అంతే కదా. అవును, సో మీతో పాటు హౌస్లోకి కంపల్సరీగా తీసుకెళ్లే థింగ్ ఏమైనా ఉందా?
ఇది అలా నాతో ఏమీ లేదు. ఉండాలి. శ్రీను గారు ఫోటో అలో చేస్తే హ్యాపీ అంతే. ఓకే, శ్రీనివాస్ గారి షర్ట్లు ఏమన్నా ప్యాక్ చేసుకున్నారా? అలా ఏం చేసుకోలేదు. నిజం చెప్పండి. లేదు లేదు అంటే ఆయన ఎక్కువ మిస్ అవుతారు కాబట్టి ఆయనకి సంబంధించింది ఏదైనా ఒక థింగ్ తీసుకెళ్తారు. లేదు, ఏం తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో లాగేసిన దాన్ని చింపేసిన ఇసిరేసిన నేను చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి హౌస్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఎవరిని మిస్ అవుతారు? ఏం మిస్ అవుతారు? నేను శ్రీను గారిని పిల్లల్ని ఇద్దరిని మిస్ అవుతాను బాగా. ఇద్దరిని మిస్ అవుతారు. సో ఈ గ్యాప్లో వాళ్ళతో టైం బాగా స్పెండ్ చేశారు. మినిట్ వరకు వాళ్ళ దగ్గర ఉండే వచ్చాను. ఓకే, సో ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత సపోజ్ టాప్ 5లో ఉండి మీరు కప్పు తీసుకొని వస్తే విమెన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క విమెన్ కూడా టైటిల్ కొట్టలేదు. ఓటీటీ బిగ్ బాస్లో ఒక అమ్మాయి ఒక హీరోయిన్ తీసుకున్నారు కానీ బిందు మాధవి నార్మల్గా ఎవరు ఉమెన్ నార్మల్గా ఒక్క కప్పు కూడా ఉమెన్కి రాలేదు. బట్ మీరు టోటల్లీ అన్ఫైర్ కదా, నాకు నచ్చట్లేదు. ఉమెన్ గెలవాలి, అది ఏదో నేనైనా కానీ ఎవరైనా కానీ గెలవాలి. మరి ఈసారి మార్చేస్తారా గెలుపుని? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే చూద్దాం, అదే చెప్తున్నాను, గెలుపు ఓటములు అనేవి మన చేతిలో ఉండవు. మనం ఇవ్వాల్సిన ఎఫర్ట్ కంప్లీట్ గా పెట్టాలి. ఆ మీద ప్రజలు నిర్ణయిస్తారు అని అంటారు. సో ఇప్పటి వరకు ఒక 4 వీక్స్ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి మీకు ఏమన్నా ఒక ఐడియా వచ్చిందా? హౌస్లో ఉన్న వాళ్ళు ఏంటి ఎలా అని? హౌస్లో ఉన్న వాళ్ళు ఏంటి అనేది ఐడియా అయితే వచ్చింది. దాంట్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు, ఎవరు మిస్లీడ్ అవుతున్నారు? నాకు ఇమాన్యుల్ కరెక్ట్గా ఉన్నాడు అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా మాస్కులు పెట్టుకుని యాక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ వస్తే నువ్వు ఇది మార్చుకొని మొహం మీద చెప్పేస్తారా? 100%. మాధురి అంటే అదే కదా, ఖచ్చితంగా మొహం మీదే చెప్తాను, నువ్వు ఇలా ఉన్నావు, ఇది బాగాలేదు, మార్చుకొని ఇచ్చి పడేయడమే ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు మీకు రెమ్యునరేషన్ గురించి ఏమన్నా చెప్పొచ్చా? మీకు బేసిక్గా మనీ అనేది మీకు డజంట్ మ్యాటర్. అసలు శ్రీనివాస్ గారు రెమ్యునరేషన్ వద్దన్నారు. బిగ్ బాస్ కి డబ్బులు వద్దన్నారా? అసలు శ్రీనివాస్ గారు వద్దన్నారు. అయ్యో, అదేంటి? దానికి అలాంటివి నచ్చవు. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోవట్లేదు బిగ్ బాస్? లేదు, వాళ్ళేదో ఇస్తున్నారు. శ్రీను గారు అయితే అసలు వద్దన్నారు. ఓకే, వాళ్ళ టీంకి అయితే శ్రీను గారు డైరెక్ట్గా చెప్పారు మాకు వద్దు అని. ఓకే, ఎందుకు అవి తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా? నేను అదే అన్నాను, సేమ్ ఇదే అన్నాను, ఎందుకు వద్దనాలి అని. అవును, తను అసలు అలాంటివి ఇష్టపడరు. బట్ దే ఆర్ గివింగ్ సంథింగ్, ఇస్తున్నారు. ఓకే, సో అమ్మో అతి మంచితనం శ్రీను గారు. నేనైతే అలా వద్దనా అన్నాను. అసలు శ్రీను గారికి అలా ఎందుకు, మనం తీసుకుని ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. అవును ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు తను అలాంటి విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఎవరి దగ్గర డబ్బులు కానీ ఎవరి ఇది కానీ అసలు తనకు అలాంటి నచ్చం. మేము మూవీలో యాక్ట్ చేసాం, దాంట్లో కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఫ్రీగా చేసాం. సో అయితే మేము ఒక ప్రొడక్షన్ పెట్టాలనుకుంటున్నాం, మాధురి గారిని ఏదైనా ఒక రోల్ చేయమంటే ఫ్రీగా చేస్తారు. శ్రీను గారు అయితే ఫ్రీగానే ఫ్రీగానే చేస్తారు. అయితే ఇప్పుడు వస్తారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా మీతో ఏదైనా చేయించాలి అంటే శ్రీను గారు 100% నిజంగానే ఫ్రీగానే చేస్తాం, మేము రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఎందుకని? అసలు మీరు బయట జనాలు అనుకునేదానికి ఇంటర్నల్గా మీరు చేసే పనులకి సంబంధమే. జనాలు అనుకునేది ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు. మనం అర్థం చేసుకున్న వాళ్ళు మన కోసం బాగానే అనుకుంటారు. కొంతమంది వర్గం ఎప్పుడు అనుకుంటూనే ఉండి వాళ్ళు అలా అనుకునే బ్రతికేస్తారు. శ్రీనివాస్ గారు ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు, బట్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారిని మీరు ఏ స్టేజ్లో చూడాలనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా తను ఒక ఎమ్మెల్యేగా చూడాలి. పార్టీ ఏదైనా బ్యాక్ తీసుకున్నా తీసుకోకపోయినా మేము ఇండిపెండెంట్గా అయితే వెళ్తాం, ఇండిపెండెంట్గా అయితే పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే శ్రీనివాస్ గారికి చాలా ఇష్టం, చాలా ప్రాణం అతను అంటే. కానీ కొన్ని దుష్టశక్తులు అతని నుంచి దూరం చేసే పాప ఊరికే పోదు. సో కలిపే ప్రయత్నాలు ఏమైనా చేస్తే? నేను ఎప్పుడు చేయలేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ పార్టీ నుంచి కాల్స్ వస్తున్నాయని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. రూమర్స్ నిజాలో మీరే చెప్పాలి. అన్ని పార్టీ నుంచి కూడా శ్రీను గారు కాల్స్ ఉన్నాయి. అన్ని పార్టీస్ నుంచి? టీడీపీ నుంచి ఉంది, ఓకే, బీజేపీ నుంచి ఉంది, అన్ని పార్టీస్ నుంచి ఉన్నాయి. తన ఏ కాల్ కూడా తీసుకోవట్లేదు. ఓకే, సింగిల్గానే స్టాండ్ తీసుకున్నారు. కొద్ది రోజులు బిజినెస్ చేయాలని ఉంది ప్రశాంతంగా, తర్వాత పాలిటిక్స్. ఓకే, సో డేలో మీరు సంపాదించే డబ్బుల్లో మీరు ఎంత ఖర్చు పెడతారు, ఎంత సేవ్ చేస్తారు? కాస్ట్యూమ్స్కి మన జ్యువెలరీకి ఎంత ఖర్చు పెడతారు? కాస్ట్యూమ్స్కి జ్యువెలరీకి ఎక్కువ. ఎవ్రీ మంత్ ఒక 20 lakhs గోల్డ్ కొంటాను, సేవింగ్ 20 lakhs గోల్డ్ ఎవ్రీ మంత్ కొంటాను. శారీస్ అంటే ఇంక స్టోర్లోంచి తీసుకుంటాను. ఇంకా ఖర్చులు అంటే రిమైనింగ్ శ్రీను గారికి బాగా ఎక్కువ. శ్రీను గారు ఎక్కువ షూస్, చెప్పులు, బట్టలు ఎక్కువ కొనుక్కుంటారు. తనకి బాగా ఇంట్రెస్ట్, ఎక్కువ షూస్ మీద డబ్బులు పెడతారు. ఓకే, ఎక్కువ ఇంట్రెస్ట్ షూస్, డ్రెస్సెస్ ఎక్కువ. తను కూడా బట్టలకి అంతే, ఇంకేం ఖర్చులు ఉండవు. ఓకే, ఇప్పుడు అంటే స్టోర్ వచ్చింది కాబట్టి స్టోర్లోకి వెళ్ళి చీరలు తెచ్చేసుకుంటారు. బిఫోర్ ఏ స్టోర్ని బతికించారు మీరు? ఇన్ని చీరలు? చాలా స్టోర్ని బతికించాను, చాలా స్టోర్స్కి. ఓకే, ఎవ్రీ మంత్ ఒక 2-3 lakhs శారీసే కొనేదాన్ని చాలా స్టోర్స్లో. రెగ్యులర్గా ఒకటే షాప్కి వెళ్ళేవారా లేకపోతే? నేను రెగ్యులర్గా ఒకటే షాప్.
ఓకే, ఎక్కడ టెక్కల్లోనా? లేదు, శ్రీకాకుళంలో. శ్రీకాకుళంలో. సో ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నారేమో, మీ బాగా ఒక మిస్ మంచి అవుతున్నారు. కస్టమర్ వెళ్ళిపోయారు మా దగ్గర నుంచి అని చెప్పి. కొంతమంది అన్నారు, అంటే నార్మల్ ఆఫర్ ప్రైస్ అంత మార్జిన్స్ లేకుండా పెడుతున్నాం అంటున్నారు, బట్ కలెక్షన్ ఈజ్ గుడ్, అలానే కాస్ట్ కూడా అన్ని షాప్స్తో పాటు ఈక్వల్గానే ఉంది అని అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వచ్చి చూస్తే తెలుస్తుంది. నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఏం చెప్తున్నారు, బయట షాప్స్ కంటే మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. బయట షాప్స్ కొంటే మీ దగ్గర క్వాలిటీ బాగుందని చెప్తున్నారు. బయట పవర్ లూమ్స్ ఇస్తుంటే మీ హ్యాండ్ లూమ్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. చెప్తున్నాను కదా, కొంతమంది ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఏదో ఒకటి అనడానికి. అన్నిటిని మనం తీసుకుంటే ఎలా బ్యాలెన్స్ చేస్తాం చెప్పండి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఎక్కడా చెప్పలేంది ఏదైనా ఒక్క సీక్రెట్ రివీల్ చేయండి. అసలు నా లైఫ్లో సీక్రెట్స్ ఏ లేవు అసలు. సీక్రెట్స్ లేవా? అస్సలు లేవు. ఒకటి కూడా అస్సలు లేవు. ఓకే, సరే, మీకు ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు? ఫస్ట్ క్రష్ అలా ఏం క్రష్ ఏం లేదు. ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉండేటప్పుడు ఒక అబ్బాయికి నేను ఇష్టం ఉండేది, కానీ క్యాస్ట్ ఫీలింగ్తో మా ఇంట్లో ఒప్పుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్ మీకుందా? క్యాస్ట్ ఫీలింగ్ నాకు అస్సలు లేదు. మనుషులందరూ ఒకటే, ఈ కులాలు పిచ్చి నాకు అస్సలు లేదు. ప్రతి మనిషి కోస్తే రక్తమే వస్తుంది, దానికి కులాలు పిచ్చితో చచ్చిపోతే నాకు చాలా అసహ్యం అసలు కులం అంటే. నేను అసలు ఎవరికి కులం అని చెప్పను కూడా, నాకు అసలు నచ్చదు. నేను ఎవరికి క్యాస్ట్ ఇంతవరకు నేను ఎవరికి క్యాస్ట్ నీ క్యాస్ట్ ఏంటని నేను ఇంతవరకు ఎవరిని కూడా అడగలేదు అస్సలు. నా దగ్గర రోజుకి నేను పొలిటికల్గా మేము ఉంటే మా దగ్గర రోజుకు ఒక 100 మంది వస్తారు, అందులో ఎవరు కూడా నాకు ఏ క్యాస్ట్ అని కూడా అడగను, అందరూ నాకు సమానం. ఓకే, సో ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మిమ్మల్ని ఎప్పుడు డౌన్కి లాగాలి తిట్టుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు అంటూ మేము శిరస్సు వంచి ఎప్పుడు కూడా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాము. బాగా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్తోనే మేము ఈరోజు వ్యాపారం చేస్తున్నాము. మీ సపోర్ట్తోనే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను. మీ సపోర్ట్తోనే నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నన్ను వెనక్కి లాగే వాళ్ళు అలాగే ప్రయత్నించి మీరు వెనక్కే ఉండిపోండి. మీరు ఎంత వెనక్కి లాగుతుంటే మీరు అంత వెనక్కి ఉంటారు కదా నా వెనక. నేను ఎంత ముందుకు వెళ్తూ ఉంటాను. మనకు వెనక్కి లాగాలని చూస్తున్నారు అంటే వాళ్ళు వెనకే ఉన్నారని అర్థం, మనం ముందుకెళ్తున్నాం అని అర్థం. మీలో మంచి క్వాలిటీస్ ఉంటేనే మీకు శత్రువులు ఉంటారు. మీకు శత్రువులు లేరు అంటే మీకు మంచి క్వాలిటీస్ లేవు. మీలో క్వాలిటీస్ లేకపోతే మీకు శత్రువులు ఉంటారు. మీకు మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే మీకు శత్రువులు ఉంటారు. సో శత్రువులు లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు. మీ పొలిటికల్ ఎనిమీస్ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే దీన్ని కూడా ట్రోల్ చేస్తారు. చేయనియండి, ఎంత ట్రోల్ చేస్తే అంత నెగిటివిటీ నుంచి. నేను నెగిటివిటీ నుంచి వచ్చిన పుట్టుకొచ్చిన సెలబ్రిటీని, నాకేమవుద్ది ఫరక్ అస్సలు పడదు. ఓకే, సో మీ పొలిటికల్ ఎనిమీస్కి ఏం చెప్తారు మీరు? పొలిటికల్ ఎనిమీస్కి మీరు ఎంత నన్ను వెనక్కి లాగితే నేను అంత ముందుకు వెళ్తున్నాను. మీరు వెనక్కి లాగారు కాబట్టి ఈ రోజు నేను బౌన్స్ బ్యాక్ ఇక్కడ వరకు వచ్చాను. మీరు వెనక్కి లాగారు కాబట్టి నన్ను ఎంతమంది పార్టీస్ పిలుస్తున్నారు. మీరు వెనక్కి లాగారు కాబట్టి నాకు పొలిటికల్గా చాలా కాల్స్ వస్తున్నాయి. మీరు వెనక్కి లాగారు కాబట్టి ఈ రోజు నేను సెలబ్రిటీ అయ్యాను. మీరు నన్ను వెనక్కి లాగారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను. మీరు ఇంకా అక్కడే ఉన్నారు. అంటే ఎక్కడ పడేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని అంటారు కదా, అందుకనే నాకు తెలంగాణలో నాకు కాలు ఉన్నా సరే, తెలంగాణ రాజకీయాల్లో నాకు ఇన్విటేషన్ ఉన్నా సరే నేను పోవట్లేదు. ఎందుకంటే నేను ఏ ఆంధ్రాలో ఎక్కడ రాజకీయం చేసి నేను పోగొట్టుకున్నాను అక్కడే నిలబెట్టుకోవాలి, అక్కడే పోటీ చేయాలి, అక్కడే ఎదగాలి. ఈసారైనా కప్పు మా ఆడవాళ్ళకి వస్తుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేను కూడా, నేనైనా సరే ఇంకెవరైనా సరే ఉమెన్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే, సో ఫైనల్గా అక్కడ వరకు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలా అయితే సక్సెస్ అయ్యారో బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే సక్సెస్ అవ్వాలి, మంచిగా ఆడాలి. మీరు వెళ్ళిన తర్వాత మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మేము ప్రతిదీ చూస్తూనే ఉంటాము. అండ్ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మాకు కూడా మేబీ కొత్త మాధురి గారు ఏమన్నా కనిపిస్తారేమో చూద్దాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఆడండి. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ గారికి ఏదైనా చెప్తారా? ఒక మాట. శ్రీని గారు నన్ను చాలా మిస్ అవుతున్నారు, కానీ శ్రీని గారి కంటే నేనే ఎక్కువ మిస్ అవుతాను. ఎందుకంటే రోజు నన్ను టీవీలో చూస్తారు, నేను అసలు తను చూడలేను. కాబట్టి అర్థం చేసుకొని చక్కగా తింటూ హాయిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అక్కడి నుంచి మీరు ఒకసారి రాజా అని పిలిస్తే అన్నపూర్ణ స్టూడియోస్ వినిపిస్తుంది, బయటికి వినిపిస్తుందేమో. మిస్ అయినప్పుడల్లా ఒకసారి అరవండి గట్టిగా. ఒక టైం పెట్టుకొని శ్రీనివాస్ గారు బయట వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. వారు వన్ సైడ్ అంటే టాక్ అంటే మరి ఇక్కడ సొసైటీ అంతా ఒకవైపు అయినప్పుడు మాధురి ఒక్కతే ఒకవైపు ఉంది. సో అక్కడ జస్ట్ 15 మెంబర్స్ మాధురి ఒకవైపు. సో వారు వన్ సైడ్ అవుతుంది ఖచ్చితంగా. బేసిక్గా చూస్తున్నారా, ఫాలో అయ్యారా బిగ్ బాస్? అంటే మాక్సిమం చూడట్లేదు, స్ట్రాటజీతో వెళ్ళినట్టు ఉంటుందని. వీకెండ్స్ మాత్రం నాగార్జున గారు వచ్చినప్పుడు శ్రీని గారు నేను కలిసి ఖచ్చితంగా చూస్తాం. ఇద్దరు కలిసి చూస్తారు. మీకు కాల్ ముందే వచ్చింది, బేసిక్గా అప్పటి నుంచి మీ పేరు వినిపిస్తూ ఉంది. అప్పుడు వెళ్ళకుండా అండి 5th వీక్ దీనికి ఎందుకు వెళ్తున్నారు? అంటే శ్రీనివాస్ గారు కొంచెం వదిలి వెళ్ళడానికి కొంచెం ఇష్టంగా లేరు. అంటే ఎప్పుడు దూరంగా లేము కదా, ఇద్దరం కలిసే ఉన్నాము. ఈ 3-4 ఇయర్స్ జర్నీ కలిసే చేసాం, ఒక్క రోజు కూడా దూరంగా ఎక్కడా లేము. సో తనైతే మ్యాక్సిమం ఒప్పుకోలేదు. కానీ మెల్లిగా మళ్ళీ కొంచెం
ఎందుకో మనసు మారి వెళ్ళు అని చెప్పారు. ఓకే, అంటే మీరు ఏమన్నా కన్విన్స్ చేశారా, ఆయన ఒప్పుకున్నారా? అంటే ఛాన్స్ వచ్చింది కదా, ఎందుకు వదులుకోవడం. ఎస్ అంతే. సో ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం కొంచెం బాధాకరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది? శ్రీను గారిని వదిలి వెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది. అది ఎన్ని రోజులు ఉంటానో ఎలా ఉంటానో నాకు తెలీదు. వన్ డే కూడా బాధాకరంగానే ఉంటుంది. ఈ 4 yearsలో ఎప్పుడైనా అసలు ఒక్క రోజైనా? అసలు ఎప్పుడు లేము, ఒక్క రోజు కూడా లేము. ఓకే, ఎప్పుడు కలిసే ఉంటారు. సో ఇన్ని ఇయర్స్ కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక అడిక్షన్ లో అయిపోయారు ఆయనకి. మీరు కూడా ఆయన ఎప్పుడు చూసిన రాజా రాజా అంటూ ఆయన చుట్టూనే కంప్లీట్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు. అసలు తను చూడండి, తను పిలుపులేంది, తనతో మాట్లాడింది చాలా కష్టం. సో ఇది కూడా చాలా పెద్ద టాస్క్ నాకు. అక్కడ గేమ్తో పాటు ఈ టాస్క్ చాలా పెద్ద టాస్క్. అంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఉండవు. ఇప్పుడంటే మీ చుట్టూ చాలా మంది మనుషులు ఉంటారు, అటు బిజినెస్, పాలిటిక్స్, శ్రీను గారు. బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఉండవు, బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు, టైం తెలియదు, డే తెలియదు. కష్టం, చాలా కష్టం. సో అందుకనే వెళ్ళాలనుకుంటున్నాను. అంటే అదొక ఎక్స్పీరియన్స్ అవుతుంది అని. ఓకే, సో బయట ఉంటే కొంచెం మీరు మంచి ఫుడ్ మంచిగా తింటారు అని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ చెప్తారు. మేము వెళ్ళినప్పుడు ఉన్న వెయిట్ వచ్చేసరికి చాలా తగ్గిపోయాము. ఫుడ్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అది కూడా టాస్క్ ఆడి గెలుచుకుంటే ఫుడ్ ఉంటుంది, లేదంటే ఉండదు. అవును, అవన్నీ ఫేస్ చేయాలని ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఓకే, అంటే మీరు మంచిగా నాన్ వెజ్ ఉంటేనే తింటారు? నాన్ వెజ్ ఉండాలి, స్వీట్స్ ఉండాలి. స్వీట్ లేని ఒక రోజు కూడా గడవదు నాకు. నాన్ వెజ్ లేని అస్సలు ఎవ్రీడే నాన్ వెజ్ కావాలి నాకు. ఓకే, సో ఇవన్నీ కష్టమే, ఫుడ్ విషయంలో చాలా కష్టం నాకు. మాధురి గారికి కొంచెం చూసి స్పెషల్గా ఏమన్నా పెట్టండి. బిగ్ బాస్ కొంచెం చూసి నాకు ఫుడ్ పెట్టు. అంటే ఇప్పుడు సంజన గారు ఫుడ్ దాచేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకొని సీక్రెట్గా తింటారు కదా, అలా మీరు కూడా కొంచెం హౌస్ అలా ఒకరి ఫుడ్ దాచుకొని తినడం అనేది నా దృష్టిలో అసలు కంప్లీట్లీ రాంగ్. ఒకసారి చేస్తే ముద్దుగా ఉంటుంది, రెండోసారి చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఒకరి ఫుడ్ మనం దాచుకోవడం ఏంటి, వాళ్ళకి కూడా మనతో పాటు సమానంగా ఆకలి ఉంటుంది కదా. అవును, సో ఈక్వల్గా వచ్చిన ఫుడ్ని అందరూ షేర్. బిగ్ బాస్ ఎక్కడో దాస్తే అది మనం దాచుకొని తినొచ్చు, కానీ 10% ఫుడ్ లాక్కొని తినడం అనేది చాలా తప్పు. కొంచెం కష్టం అనిపిస్తుంది. కష్టంగా తప్పే 100% తప్పు. అవును, ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మీరే కుక్ చేస్తూ పెడుతూ ఉంటారు. 100%. సో మాధురి గారి గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద చేయి అంటారు కదా, అలా అన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఫుడ్ వండుతుంది. నేను 50 to 100 మెంబర్స్ వరకు వంట చేసి పెట్టగలను. 50 to 100 మెంబర్స్ ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఆ కుకింగ్ కోసం చాలా కష్టాలు పడుతున్నారు. నేను అసలు కష్టాలు పడాల్సిన అవసరం లేదు, అందరికీ వండి పెట్టేస్తాను హ్యాపీగా. అంటే మీరే లీడ్ తీసుకుని కుక్ చేస్తారా? ఓకే, సో ఇప్పటివరకు వీకెండ్స్ అయినా చూసారు కదా, మీకు ఎలా అనిపించినాయి ఆ మెంటాలిటీస్ హౌస్లో ఉన్న వాళ్ళు? అంటే ఎవరు కరెక్ట్గా ఎవరివన్ యాక్ట్ చేస్తున్నారు, ఎవరు కూడా మాస్కులు ఇంకా తీయట్లేదు, అందరూ యాక్టింగ్లోనే ఉన్నారు. మాస్కులు తీయాలి, ఇంకా రియల్ మాస్కులు తీయాలి. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎవరు టాప్ 5లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఉండొచ్చు, ఎవరు అసలు మీరు ఇన్నవగానే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు? అది నేను చెప్పలేను. టాప్ 5లో మాత్రం ఇమాన్యుల్ ఉంటాడు, కొంచెం జెన్యున్గా ఉన్నాడు అనిపిస్తోంది. ఓకే, కొంచెం బాగానే ఆడుతున్నాడు. రిమైనింగ్ అందరూ ఇంకా యాక్టింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకా మాస్కులు తీయలేదు అని చెప్పి. బేసిక్గా అక్కడ ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా, కొంచెం టాస్క్లో సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఎక్కడ ఇదైపోతారో అని చెప్పి ఫ్రెండ్షిప్ బేస్లో గేమ్స్ ఆడుతున్నారు. ఫ్రెండ్షిప్ బేస్లో గేమ్ ఎలా ఆడతాం? రేపొద్దున ట్రాఫీ నీకు కావాలా తనకు కావాలంటే నువ్వేం చెప్తావు? నిన్న ఫ్రెండ్షిప్ అక్కడ ఎలా ఉంటుంది? వర్కౌట్ కాదు, అసలు వర్కౌట్ కాదు. వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో ఆడుతున్నారు, నటిస్తున్నారు తప్పితే. ఇప్పుడు లాస్ట్ లో వచ్చాక నువ్వు ఫ్రెండ్ కి ట్రోఫీ వదిలేమంటే వదిలేస్తావా? లేదు, వదలవు కదా. మరి ఎందుకు ఫ్రెండ్షిప్లు? అవును, అంటే అందరూ ఈక్వల్ గా ఉండాలి, అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి. ఎవ్రీవన్ అందరూ ఒకటే, మనకి అందరూ ఫ్రెండ్సే. కానీ గేమ్ విషయాలు, టాస్క్ విషయాలు వచ్చినప్పుడు జెన్యున్ గా ఉండాలి. అవును, నిన్న మొన్న జరిగిన ఒక టాస్క్ లో అమ్మాయిలందరినీ తోసేసి వాళ్ళు టీం అని మాట్లాడుకున్నారు కదా. అంటే తను ఒక అమ్మాయి దివ్య, తను క్వశ్చన్ చేసింది ఏమనంటే, అంటే మీరు ఫ్రెండ్స్ కాబట్టి సపోర్ట్ చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారా? చాలా తప్పు. నువ్వు ఫ్రెండ్ కోసం నువ్వు ట్రోఫీ వదిలేస్తానంటే ఇది కూడా చేయండి మీరు. అంటే ఆల్రెడీ టీమ్స్ ఫామ్ అయిపోయాయి కదా అక్కడ, టీమ్స్ ముందు కట్ చేయాలి. మీకు కాన్ఫిడెన్స్ ఉందా? అంటే ఉంది, 100%. నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను, భయమే ఉంది దాంట్లో. సో అది చెప్పేస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. రానియండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుందాం. సో అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా టాప్ 5లో ఉండాలి లేదా? అలా ఏమి లేదు. గెలుపు ఓటములు అనేది మన చేతుల్లో ఉండవు. మనం పోరాడమా లేదా, మన వంతు ప్రయత్నం చేసామా లేదా. పొలిటికల్గా శ్రీను గారికి ఎంతో సపోర్ట్ ఇచ్చి అక్కడ ఫైట్ చేశారు, ఆ బిజినెస్లో కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీ వైపు మీకు యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అన్నారు కదా. సో బిగ్ బాస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే దీనివల్ల అంటే ఒక రియాలిటీ షో కదా, మనం ఎంత రియల్గా ఉన్నామో జనాలు కూడా తెలుస్తుంది కదా. సో అందుకని రియాలిటీ షోని
చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు లేని ఫేమ్ కాదు, ఆల్రెడీ ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, అన్నీ ఉండి కూడా మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తున్నారంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం కోసం. 100%. ఎందుకంటే హౌస్లో ఉండేటప్పుడు ఎన్ని రోజులు యాక్ట్ చేస్తాం, ఏదో ఒక రోజు మన రియాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఒక ఉమెన్గా చాలా మంది చెప్తుంటారు ఇల్లు చూసుకొని పిల్లల్ని చూసుకొని ఒక జాబ్ చేయాలంటేనే చాలా కష్టం అని చెప్పి. మీరు అలా కాదు, ఎప్పుడు చూసినా అటు ఇటు, ఎప్పుడు స్టేటస్లు ఓపెన్ చేసినా ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ బ్యాలెన్స్ ఎలా అవుతాయి? ఇప్పుడు మీరు ఇన్ని రోజులు పక్కనే ఉండి శ్రీనివాస్ గారితో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్గా మీరు హౌస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ థింగ్స్ అన్నీ ఎలా మేనేజ్ అవుతాయి? థింగ్స్ అన్ని శ్రీనివాస్ గారు ఒంటి చేత్తో మేనేజ్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. నమ్మకం ఉంది అంటే డిస్కస్ చేశారా ఏంటి అనేది? అసలు చేయక్కర్లేదు, అతను ఏదైనా సింగిల్ హ్యాండ్తో ఖచ్చితంగా సింగిల్ గానే తను ఏ విషయాన్ని సింగిల్గా ట్యాకిల్ చేయగలరు, నాకు ఆ నమ్మకం ఉంది 100%. నేను డిస్కస్ కూడా చేయలేదు, ఎందుకంటే తను చేయగలరు. సో మిమ్మల్ని పంపించడం శ్రీనివాస్ గారికి ఇష్టం లేదు, ఇప్పుడు మీకు కూడా ఆయన నో అంటే ఆయన వదిలేసి వెళ్ళడానికి ఒక పక్కన ఇష్టం లేకపోయినా రియాలిటీ షో కాబట్టి అతను నో అంటే నేను పోను, అలా అని తను ఎస్ చెప్పలేదు, నో అని చెప్పలేదు, వెళ్ళు అనలేదు, నో అనలేదు. నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్ని గమనించి తనకి ఇబ్బంది ఉన్నా సరే వెళ్ళు అని చెప్పారు, అంతే. సపోర్ట్ చేస్తారు. మాట్లాడుతున్నారు, అలుగుతున్నారు, అలుగుతున్నారా? అంటే మిస్ అయిపోతాను అనే ఇదితోటి. అసలు డే లేచినప్పటి నుంచి శ్రీనివాస్ గారితో మీ జర్నీ ఎలా ఉంటుంది? చూసుకుంటాను, నన్ను కూడా తను అలాగే చూసుకుంటారు, చాలా కేర్ చేస్తారు, చాలా లవ్, చాలా ఎఫెక్షన్. అసలు మా ఇద్దరి మధ్యన ఉన్న కంపాటిబిలిటీ, అండర్స్టాండింగ్ ఎవరి మధ్యన ఉండదేమో అనిపించేంతగా ఉంటుంది. మార్నింగ్ నుంచి కూడా లేచినప్పటి నుంచి కూడా అన్ని దగ్గరుండి, ప్రతిదీ కూడా నాకు దగ్గరుండి అన్ని నేర్పిస్తారు, అన్ని చేస్తారు, అన్ని అందిస్తారు, అన్ని ప్రతి విషయం కూడా అన్ని తనే చూసుకుంటారు. సో తను లేకుండా ఎలా ఉండాలో ఏంటో చూడాలి. ఇద్దరు కలిసి ఉంటే బాగుండేది అని ఇంతకు ముందు మాట్లాడారు. అవును, కానీ అలా వెళ్తే మొత్తం ఇక్కడ తను పొలిటికల్ గా ఉన్నారు, తను బిజినెస్ లో ఉన్నారు, ఇవన్నీ చాలా కష్టం. తను రావడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. బట్ మాధురి గారు, మీరు చాలా చిన్న ఏజ్లోనే చాలా దాటేసి ఫేస్ చేసి ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇప్పుడున్న జనరేషన్లో ఉమెన్స్ కానివ్వండి, చిన్న ఇష్యూస్ వస్తే డిప్రెస్ అవ్వడం, అసలు మనుషులు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అసలు ఒకటే అనుకోవాలండి, ఇది లైఫ్, దేవుడు మనకి ఇచ్చిన లైఫ్. సో మనకు నచ్చితే చాలు, ఎదుటి వాళ్ళకి నచ్చాలని ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి నచ్చం కూడా 100% ఎవరికి కూడా నచ్చరు. ఒక 10% పీపుల్ ఉంటే అందులో 5% మనం నచ్చుతాం, 5% మనం నచ్చాం. సో ఎవరికో నచ్చలేదని, ఎవరో మన లైఫ్ ఇచ్చేస్తారని ఎప్పుడు కూడా మన లైఫ్ డిప్రెస్ అవ్వకూడదు అసలు. ఎందుకంటే ఇది మనకి మనమే లీడ్ చేయాలి. మనకు నచ్చితే చాలు కదా, ఎదుటి వాళ్ళకి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, అంతే. మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన లైఫ్ లీడ్ చేసుకోవాలి. మనం నమ్ముకున్న పిల్లల కోసం, మనం కట్టుకున్న భర్త కోసం మనం ఖచ్చితంగా ఇవన్నీ భరిస్తూ, ఇప్పుడు శ్రీనివాస్ గారు నాకు ఫుల్ సపోర్ట్, తనే నాకు పెద్ద స్ట్రెంగ్త్. సో నాకు ఏ డిప్రెషన్ ఉన్నా, ఏ స్ట్రెంగ్త్ ఉన్నా తను నాకు 100% సపోర్ట్ చేస్తారు. చేస్తున్నప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఏమైనా అంటే నేను పట్టించుకోవాలి, ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు. సో ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నెగిటివిటీని తీసుకోకండి, ఎవరేమన్నా పట్టించుకోకండి. మీరు ఇండిపెండెంట్గా బ్రతకడానికి ట్రై చేయండి, మీరు ఇండిపెండెంట్గా ముందు లైఫ్ లీడ్ చేయండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఇంకో ఐదుగురు మందికి, అట్లీస్ట్ కొంతమందికైనా మీరు ఉపాధి కల్పించే స్థితిలో ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ బాగుంటుంది. డిపెండ్ అవ్వకూడదు ఖచ్చితంగా.